హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, జంతువుగా మొక్కగా పరిగణించబడుతున్న సూక్ష్మజీవి ఏది? ఆప్షన్ ఏ క్లామిడోమోనస్, ఆప్షన్ బి స్పైరోగైరా, ఆప్షన్ సి రైజోపస్, ఆప్షన్ డి యూగ్లీనా. దీని యొక్క సరైన ఆన్సర్గా మీరు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి యూగ్లీనా. జంతువుగా మొక్కగా పరిగణించబడుతున్న సూక్ష్మజీవి యూగ్లీనా అండి. నెక్స్ట్, డయాటమ్ కణత్వచం నందు గల పదార్థం ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి సిలికా, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సిలికా. డయాటమ్ కణత్వచం నందు గల పదార్థం సిలికా అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ విలియం హార్వే, ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ సి రొనాల్డ్ రాస్, ఆప్షన్ డి రాబర్ట్ కాక్. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి. నెక్స్ట్, నీటి కాలుష్యమునకు కారణమైన శైవలము రకము? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ బి ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ సి బ్రౌన్ ఆల్గే, ఆప్షన్ డి ఎరుపు శైవలాలు. నీటి కాలుష్యమునకు కారణమైన శైవలాలు అని అడిగారండి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ నీలి ఆకుపచ్చ శైవలాలు. నీటి కాలుష్యమునకు కారణమైన శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలండి. నెక్స్ట్, గల్ఫ్ వీడ్ అని దేనిని అందరూ గల్ఫ్ వీడ్ అని దేనిని అంటారని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సార్గాసం, ఆప్షన్ బి స్పైరోగైరా, ఆప్షన్ బి యూగ్లీనా, ఆప్షన్ డి ఈస్ట్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సార్గాసం. గల్ఫ్ వీడ్ అని సార్గాసంను అంటారండి. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్ చాలాసార్లు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు ఫ్లోటింగ్ ఫాస్టర్స్ ఆఫ్ సీ అని వేననందురు. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అంటే ఫ్లోటింగ్ ఫాస్టర్స్ ఆఫ్ సీ అని దేని అంటారని అడగండి. ఆప్షన్ ఏ డయాటమ్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి స్పైరోగైరా, ఆప్షన్ డి శిలీంధ్రం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ డయాటమ్. సముద్రంలో తేలియాడ పచ్చిక బయళ్ళు అని డయాటమ్ని అంటారండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భూమిని పరిశుభ్రపరిచే జీవులు స్కేవెంజర్స్ ఆఫ్ ఎర్త్గా క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ శైవలాలు, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి ప్రోటోజోవా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి శిలీంధ్రాలు. భూమిని పరిశుభ్రపరిచే జీవులు అంటే స్కేవెంజర్స్ ఆఫ్ ఎర్త్గా శిలీంధ్రాలను పేర్కొంటారండి. నెక్స్ట్, అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే శైవలము ఏది? అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే శైవలం ఏదైనా కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ క్లోరెల్లా, ఆప్షన్ బి బ్రౌన్ ఆల్గే, ఆప్షన్ సి సినిడెన్మస్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోరెల్లా. అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే శైవలము క్లోరెల్లా అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మొదట స్ఫటికీకరించబడిన వైరస్ ఏది? ఆప్షన్ ఏ టీఎంవి, ఆప్షన్ బి రైజోపస్, ఆప్షన్ సి ఈస్ట్, ఆప్షన్ డి కుక్కగొడుగులు. మొదట స్ఫటికీకరించబడిన వైరస్ అని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ టీఎంవి. మొదట స్ఫటికరించబడిన వైరస్ టీఎంవి అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యానకాలలో ఉపయోగించే అగార్ను ఏ శైవలం నుండి తయారు చేస్తారు? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ క్లోరెల్లా, ఆప్షన్ బి సినడస్మస్, ఆప్షన్ సి జిలీడియం, ఆప్షన్ డి అన్నీ. యానకాలలో ఉపయోగించే అగార్ను ఏ శైవలం నుండి తయారు చేస్తారని అడిగాడు. కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కొంత కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి జిలీడియం. యానకాలలో ఉపయోగించే అగార్ను జిలీడియం శైవలం నుండి తయారు చేస్తారండి. నెక్స్ట్, ఆకుపచ్చ శైవలమునకు చెందిన జీవి ఏది? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ క్లామ్డోమైనస్, ఆప్షన్ బి స్పైరోగైరా, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి యుగ్లీనా. ఆకుపచ్చ శైవలమునకు చెందిన జీవి ఏదని అడిగాడు. మీకు కనుక ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేసి మరీ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. ఆప్షన్ ఏ క్లామ్డోమోనస్ మరియు స్పైరోగైరా. ఆకుపచ్చ శైవలమునకు చెందిన జీవి క్లామిడోమోనస్ స్పైరోగైరా అండి. నెక్స్ట్, నీలి ఆకుపచ్చ శైవలాలు బ్యాక్టీరియాను ఏ లక్షణంతో పోలి ఉంటాయి? ఏ లక్షణముతో పోలి ఉంటాయి? ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి కణత్వచం, ఆప్షన్ సి ఆర్ఎన్ఏ, ఆప్షన్ డి డిఎన్ఏ. దీని యొక్క ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్రకం. నీలి ఆకుపచ్చ శైవలాలు బ్యాక్టీరియాను కేంద్రకం లక్షణంతో పోలి ఉంటాయండి. నెక్స్ట్, అతి శీతల ప్రదేశాల్లో పెరిగే వృక్ష జాతులను ఏమంటారు? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ క్రయోఫైటులు, ఆప్షన్ బి థాలోఫైటా, ఆప్షన్ సి టెరిడోఫైటా, ఆప్షన్ డి బ్రయోఫైటా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రయోఫైటులు. అతి శీతల ప్రదేశాల్లో పెరిగే వృక్ష జాతులను క్రయోఫైటాలు అంటారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి కోరింత దగ్గు, ఆప్షన్ సి ట్యూబర్క్యులోసిస్, ఆప్షన్ డి 2 మరియు 3. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి అని అడిగాడండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ డి 2 మరియు 3. పోలియో మరియు కోరింత దగ్గు. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు పోలియో మరియు కోరింత దగ్గు అండి. నెక్స్ట్, మొక్కల ఏ భాగంలో వైరస్లు ఉండవు? ఆప్షన్ ఏ ఖండాగ్రం, ఆప్షన్ బి పుష్పం, ఆప్షన్ సి వేరు, ఆప్షన్ డి పత్రం. మొక్కలలో ఏ భాగంలో వైరస్ ఉండదని అడిగాడండి. కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఖండాగ్రం. మొక్కల ఖండాగ్రం భాగంలో వైరస్లు ఉండవండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శైవలాలను ఏ లక్షణము ఆధారంగా వర్గీకరించారు? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ కాండం, ఆప్షన్ బి ప్రత్యుత్పత్తి, ఆప్షన్ సి వర్ణద్రవాలు, ఆప్షన్ డి పోషణ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి వర్ణద్రవాలు. శైవలాలను వర్ణద్రవాలు లక్షణముతో ఆధారంగా వర్గీకరించారండి. నెక్స్ట్, పాశ్చరైజేషన్ అనగానేమి? ఆప్షన్ ఏ పాలను పెరుగా మార్చుట, ఆప్షన్ బి పాల నుండి వెన్న తీయుట, ఆప్షన్ సి పాలను 62 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి వెంటనే చల్లార్చుట, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పాలను
62 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి వెంటనే చల్లార్చుటను పాశ్చరైజేషన్ అంటారండి. నెక్స్ట్, పత్రహరితము లేని శైవల ప్రజాతి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ క్లోరెల్లా, ఆప్షన్ బి అగార్ అగార్, ఆప్షన్ సి సెఫల్యూరస్, ఆప్షన్ డి సినడెస్మస్. పత్రహరితము లేని శైవల ప్రజాతి అని అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి సెఫల్యూరస్. పత్రహరితము లేని శైవల ప్రజాతి సెఫల్యూరస్ అండి. నెక్స్ట్, భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎంఓపి అయ్యంగార్, ఆప్షన్ బి సలీం అలీ, ఆప్షన్ సి మహేశ్వరి, ఆప్షన్ డి హర్గోవింద్ ఖురానా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి అమ్మా. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే మీ స్నేహితులకు షేర్ అవుతుంది. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా ప్రోత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి హరగోవింద్ ఖురానా. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు హరగోవింద్ ఖురానా అండి. నెక్స్ట్, అతిదేయి శరీరం వెలుపల ఉండే వైరస్ను ఏమంటారు? ఆప్షన్ ఏ విరియం, ఆప్షన్ బి స్పోర్, ఆప్షన్ సి జైగోట్, ఆప్షన్ డి ఏది కాదు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ విరియం. అతిదేయి శరీరం వెలుపల ఉండే వైరస్ను విరియం అని అంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.